హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి గుండ్రెడ్డి బ్లాగ్స్ నుంచి. ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తున్నానంటే, ముందుగా గోంగూర పచ్చడి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆంధ్ర గోంగూర పచ్చడి, మన ఆంధ్రాకి ఫేమస్ గోంగూర పచ్చడి ఫ్రెండ్స్. ముందుగా మనం ఏం వేసుకోవాలంటే, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, ఒక టమాటా వేయించుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేసుకొని లైట్గా ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా మెత్తగా నూరుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం కొద్దిగా మెత్తగా నూరుకున్నాం కదా. ఇప్పుడు మనం గోంగూర వేసుకున్నాము. ఆల్రెడీ కొద్దిగా చింతపండు గోంగూరలో వేసుకున్నాము, ఉడికిపోయింది గోంగూరతో పాటు. ఇప్పుడు గోంగూర వేసుకున్నాం ఫ్రెండ్స్. నూరుకున్నాం ఫ్రెండ్స్ మెత్తగా. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మనం మెత్తగా చేసుకున్నాం కదా. కొద్దిగా జీలకర్ర వేద్దాము. జీలకర్ర, చిన్నులపాయ 2 డబ్బాలు వేసి కొద్దిగా పచ్చగా నూరుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇందాకలా చిన్నులపాయ జీలకర్ర వేసుకున్నాం కదా, మెత్తగా నూరుకున్నాం. ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ వేసుకోవడం వల్ల గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్, చాలా బాగుండిద్ది. సరే, ఈ ఆనియన్స్ కూడా కొద్దిగా లైట్గా నలగాలి ఫ్రెండ్స్, ఎక్కువ నలగకూడదు, టేస్ట్ మారిపోయింది ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి. ఉప్పు కొద్దిగా వేసుకున్నాం ఫ్రెండ్స్, సరిపోలేదు మనకి. ఇందాక వేసుకున్నాం కదా, కొద్దిగా సరిపోలేదు, ఇంకా కొద్దిగా వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మనం నూరుకున్నాం కదా. ఇప్పుడు గోంగూర పచ్చడి గిన్నెలోకి తీసుకున్నాము. ఈ గోంగూర పచ్చడి తాలింపు వేసుకుంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం తాలింపు వేసుకోవడానికి స్టవ్ ముట్టించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కాగింది మనకి. ఫస్ట్ 2 రెబ్బలు చిన్నులపాయి, కొద్దిగా తాళం గింజలు, చూడండి ఫ్రెండ్స్, తాలింపు ఏగిపోయింది. ఈ గోంగూర పచ్చడిలో మనం వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ తాలింపు అనేది వేసుకొని ఒకసారి ఇట్లా తిప్పుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకు రెడీ అయిపోయింది గోంగూర పచ్చడి. ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, బెల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.